డ్రైనేజీలపై సిమెంట్ స్లాబ్లు వేసి ఆక్రమిస్తున్న తీరుపై కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు అసహనం వ్యక్తం చేశారు. కాకినాడ నగరంలో చీడీలపుర డ్రైన్ డీమార్ట్ ప్రాంతంలోని డ్రైనేజీల వద్ద జరుగుతున్న పూడికతీత పనులను కమిషనర్ జె వెంకట్రావు పరిశీలించారు. బుధవారం ఆయన మిలిటరీ రోడ్లోని చీడీలపుర డ్రైన్ డీమార్ట్ ప్రాంతంలో డ్రైనేజీల వద్ద జరుగుతున్న పూడికతీత పనులను పర్యవేక్షించారు. చీడీలపుర వద్ద ప్రధాన డ్రైనేజీలో గుర్రపు డెక్క పేరుకుపోవడాన్ని గుర్తించి 2-3 రోజుల్లో తొలగింపుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే డీమార్ట్ ప్రాంతాల్లో కొంతమంది డ్రైనేజీలపై సిమెంట్ స్లాబ్లు వేయటంపై ఆయన మండిపడ్డారు. చేసిన ఆక్రమణలు, వాటిపై ఏర్పాటు చేసిన సిమెంట్ స్లాబ్లను 1-2 రోజుల్లో స్వచ్ఛందంగా తొలగించుకోవాలని స్పష్టం చేశారు. లేని పక్షంలో నగరపాలక సంస్థ తరపున తొలగించి అందుకయ్యే ఛార్జీలు వసూలు చేస్తామని కమిషనర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పూడికతీత పనుల ప్రగతిని ఆయన పర్యవేక్షించారు. దీంట్లో పెద్దగా సిల్ట్ క్లియరెన్స్ చేయాల్సినంత అవసరం లేదు, లాస్ట్ ఇయర్ చేశారు. అందువల్ల దీంట్లో ఎక్కువగా గుర్రపు డెక్క అనేది ఎక్కువగా ఉండటం జరిగింది. ఈ గుర్రపు డెక్కను కూడా నెక్స్ట్ 2-3 డేస్లో 100% క్లియర్ చేసేస్తే ఈ సీజన్ అంతా కూడా వాటర్ ఫ్లో అనేది ఎటువంటి అబ్స్ట్రక్షన్ లేకుండా వస్తుంది. కాబట్టి మనం ఏదైతే శానిటేషన్లో పర్టికులర్గా డ్రైనేజ్ సిస్టంలో క్లీనింగ్లో భాగంగా ఏదైతే ఈ మేజర్ డ్రైన్ కూడా టేకప్ చేయడం జరిగింది. లాస్ట్ టైం చేసినటువంటి వర్క్ వల్ల పెద్దగా సిల్ట్ అయితే లేదు, కానీ ఎక్కువగా వెజిటేషన్ ఎక్కువగా ఉంది. లైక్ గుర్రపడక కానీ లేదా క్రీపర్స్ కానీ ఉన్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ 2-3 డేస్లో 100% క్లియర్ చేస్తారు. క్లియర్ చేసేసిన తర్వాత కంటిన్యూస్గా ఫ్లో అనేది ఏదైతే డ్రైన్ ఫ్లో ఉందో ఆ డ్రైన్ ఫ్లో ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా చివరి ఎండకు రీచ్ అయినంత వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫ్లో అవుతుంది.